ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇండియా జట్టు మూడో మ్యాచ్కి సిద్ధమైంది. ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్లలో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇక సిరీస్లో నిలవాలి అంటే మూడో మ్యాచ్ ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత్ జట్టులో 2 కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో టీ20లో ఎదురైన పరాజయం తర్వాత జట్టు కూర్పులపై టీం మేనేజ్మెంట్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. బౌలింగ్తో పాటు మిడిల్ ఆర్డర్ను మరింత బలోపేతం చేసే దశగా ఈ మార్పులు ఉండొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మూడో మ్యాచ్ జూలై 7న నాటింగ్హామ్ వేదికగా జరగనుంది. రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నాటింగ్హామ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గత మ్యాచ్లో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకు అవకాశం లభించే అవకాశం ఉండటంతో అభిమానుల ఆసక్తి నెలకొంది. సిరీస్లో ఆధిక్యం సాధించాలంటే ఈ మ్యాచ్ భారత్కు అత్యంత కీలకం. అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా జట్టు కూర్పులను మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పిన్నర్ రవి బిష్నాయ్ స్థానంలో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ జట్టులో చేరే ఛాన్స్ ఉంది. మూడో టీ20 మ్యాచ్కు ముందు భారత్ జట్టు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్నాయ్ తుది జట్టు నుంచి తప్పించాలని భావిస్తుంది. రెండో టీ20లో బిష్నాయ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాటు కీలక దశలో ఖరీదైన ఓవర్లు వేయడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపింది. అతను వేసిన 17వ ఓవర్లో 29 పరుగులు ఇచ్చి ఇండియా ఓడిపోవడానికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 60 పరుగులు ఇచ్చాడు. 15 పరుగుల ఏకనామితో బౌలింగ్ వేసి భారీగా పరుగులు ఇచ్చాడు. జట్టు సమతుల్యను దృష్టిలో ఉంచుకొని టీం మేనేజ్మెంట్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ప్రత్యర్థి బౌలర్లపై మరింత ప్రభావం చూపగల బౌలింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగాలని భారత్ జట్టు భావిస్తుంది. ఈ నిర్ణయం అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నప్పటికీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడో టీ20లో కొత్త బౌలింగ్ కాంబినేషన్ ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో ఆసక్తికరంగా మారింది. భారత్ జట్టు సిరీస్లో తిరిగి ఆధిపత్యం సాధించాలంటే ఈ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అతని ప్లేస్లో సంజు శాంసన్ను తిరిగి జట్టులో తీసుకోవాలని చూస్తుంది. సంజు జట్టులో వస్తే టీమిండియా టాప్ ఆర్డర్ బలపడుతుంది. మూడో టీ20 మ్యాచ్కు ముందు భారత్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మ్యాచ్లో జట్టుకు దూరమైన శాంసన్ తన అనుభవం మరియు దూకుడైన బ్యాటింగ్తో మిడిల్ ఆర్డర్కు బలం చేకూరుస్తాడనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లపై వేగంగా పరుగులు చేసే సామర్థ్యం, వికెట్ కీపింగ్ను నిలకడైన ప్రదర్శన కారణంగా టీం మేనేజ్మెంట్ శాంసన్పై మళ్లీ నమ్మకం ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. అతని రీ-ఎంట్రీతో భారత్ బ్యాటింగ్ మరింత బలపడుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంజు శాంసన్ తుది ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కుతుందా లేదా అనేది భారత్ జట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఖరారవుతుంది. ప్రస్తుతం అతని రీ-ఎంట్రీపై వస్తున్న సమాచారం, అంచనాలు మరియు మీడియా నివేదికల ఆధారంగా మాత్రమే ఉంది. మూడో టీ20 మ్యాచ్కు ముందు భారత్ జట్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను తుది జట్టులో నుంచి తప్పించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత మ్యాచ్లో జట్టు కూర్పులను సమతుల్యం చేయాలనే ఆలోచనతో పాటు పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. హర్షిత్ రాణా స్థానంలో అనుభవజ్ఞానుడైన లేదా పరిస్థితులకు అనుగుణంగా మరొక ప్లేయర్కు అవకాశం ఇవ్వొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సిరీస్లో పుంజుకోవాలంటే బౌలింగ్ విభాగంలో మరింత పదును అవసరమని భావిస్తున్న టీమిండియా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక హర్షిత్ రాణా ప్లేస్లో మూడో టీ20 మ్యాచ్లో యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ కి అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ దృష్టిని ఆకర్షించిన ప్రిన్స్ తన వేగం మరియు కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత్ జట్టుకు అదనపు బలంగా మారుతాడనే అంచనాలు ఉన్నాయి. రెండో టీ20 తర్వాత బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే అవకాశాల నేపథ్యంలో ప్రిన్స్ యాదవ్కు ప్లేయింగ్ లెవెల్లో అవకాశం దక్కవచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త బంతితో వికెట్ తీయగల సామర్థ్యం, డెత్ ఓవర్లలో ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యం అతనికి అదనపు బలంగా నిలుస్తున్నాయి. ఐర్లాండ్లో జరిగిన టీ20 సిరీస్లో డెబ్యూట్ చేసిన ప్రిన్స్ యాదవ్ మొదటి మ్యాచ్లోనే 3 వికెట్లు తీశాడు. దాంతో ఇంగ్లాండ్ మీద కూడా ప్రిన్స్ యాదవ్ రాణిస్తాడని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. మూడో టీ20 మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి 2 మ్యాచ్ల అనంతరం ఇరు జట్లు సిరీస్లో ఆధిపత్యం సాధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. రెండో టీ20లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో మూడో మ్యాచ్లో బలంగా పుంజుకొని విజయాన్ని అందుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. భారత్ బ్యాటింగ్ విభాగంలో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞానులు కీలక పాత్ర పోషించనుండగా బౌలింగ్ విభాగం కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో
బరిలోకి దిగుతుంది. మరోవైపు స్వదేశీ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని సిరీస్లో ఆధిక్యాన్ని కొనసాగించాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో ప్రతి ఓవర్, ప్రతి వికెట్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ హై వోల్టేజ్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇరు జట్టు స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన, వ్యూహాలు కీలక సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనేదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అంశంగా మారనుంది. ఇక అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పటికీ ఇండియా ఒక్క విజయం కూడా సాధించలేదు. ఇప్పటికే 4 మ్యాచ్లు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లో ఇండియా జట్టు ఆడింది. అందులో ఐర్లాండ్ చేతిలో 2 ఓడిపోగా ఇంగ్లాండ్ చేతిలో 1 ఓడిపోయింది. 1 వర్షం వల్ల రద్దయింది. దాంతో శ్రేయస్ అయ్యర్ మీద ఒత్తిడి పెరిగింది. సిరీస్లో కీలకంగా మారిన ఈ మ్యాచ్లో తన వ్యూహాత్మక కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లోనూ జట్టును ముందుండి నడిపిస్తాడనే విశ్వాసం వ్యక్తమవుతుంది. అయ్యర్ ప్రశాంతమైన నాయకత్వం, ఒత్తిడి పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం భారత్ జట్టుకు బలంగా మారుతాయని అభిమానులు భావిస్తున్నారు. బ్యాటర్లను సామర్థ్యంగా వినియోగించుకోవడం, బౌలర్లను సరైన సమయంలో ఉపయోగించుకోవడం ద్వారా మ్యాచ్పై ఆధిపత్యం సాధించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అయ్యర్ నాయకత్వంలో భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుందా లేదా అనేది మ్యాచ్ ముగిసిన తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం అతని కెప్టెన్సీపై అభిమానులు, మాజీ క్రికెటర్లు భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఫలితం మాత్రం మైదానంలో ఇరు జట్టుల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. మరి జూలై 7న జరిగే 3వ టీ20 మ్యాచ్లో ఇండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఇక రెండో మ్యాచ్ ఓటమి గల కారణాలు చెప్పాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. రవి బిష్నోయ్ వేసిన 17వ ఓవరే తమ ఓటమిని శాసించిందని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అయితే ఈ ఓటమికి అతన్ని నిందించానని, ఈ తప్పిదం నుంచి గుణపాఠం నేర్చుకుంటాడని తెలిపాడు. ఇంగ్లాండ్లో 5వ టీ20 సిరీస్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో సమిష్టిగా ఫలితమైన భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. రవి బిష్నోయ్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఈ ఒక్క ఓవర్లోనే రవి బిష్నోయ్ 2 నోబాల్స్తో సహా 29 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో 191 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ ఛేదించింది. టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇది వరుసగా 3వ పరాజయం. మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ ఈ ఓటమికి ఏ ఒక్క ఆటగాడి వైపు వేలెత్తి చూపించాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు. 15 ఓవర్ల వరకు మ్యాచ్పై తమకే పట్టు ఉందని చెప్పాడు. కానీ జాకోబ్ బెథెల్ విధ్వంసకర బ్యాటింగ్తో విజయాన్ని లాగేసుకున్నాడని తెలిపాడు. మ్యాచ్ ఎక్కడ చేజారిందో అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేను ఏ ఒక్క ఆటగాడిని బద్నం చేయాలనుకోవడం లేదు. తొలి నోబాల్ తర్వాత రవి బిష్నోయ్ బలంగా పుంజుకుంటాడని నేను భావించాను. కానీ ఆ 17వ ఓవర్ మమ్మల్ని బాగా దెబ్బతీసింది. అయితే ఈ తప్పిదనం నుంచి అతను నేర్చుకుంటాడు. అస్థిరమైన బౌన్స్ ఉన్న ఈ వికెట్పై మేము చేసిన స్కోర్ మంచిదని నేను భావిస్తున్నాను. తొలి 15 ఓవర్ల వరకు మ్యాచ్పై మాకే పట్టు ఉంది. కానీ అకస్మాత్తుగా జాకోబ్ బెథెల్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్ల గ్రౌండ్ కొలతలు, వికెట్ తీరును ముందే అంచనా వేశారు. శామ్ కరన్ తెలివిగా ఆఫ్ స్టంప్కు బయట బౌలింగ్ చేశాడు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. వైభవ్ ఫియర్లెస్ క్రికెట్, అతను సెట్లో బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం. ఈ విషయంలో అతని నుంచి మేం నేర్చుకోవాల్సిందే ఉంది. తొలి మ్యాచ్ అనే కంగారు అతనిలో కనిపించలేదు. కంగారు పడతాడని కూడా నేను అనుకోలేదు. ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ మంచి జోష్లోనే ఉంటాను. అయితే ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదని నాకు తెలుసు అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. మరి 3వ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసి ఇండియా విజయం సాధించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.